ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఓసారి అసమర్థ ప్రభుత్వం వస్తే ఏం జరుగుతుంది ఒక ఉదాహరణ, డయాఫామ్ వాల్ పూర్తిగా కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది. ఎక్స్పర్ట్స్ అంతా అధ్యయనం చేశారు, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అధ్యయనం చేశారు. పోలవరం చాలా ఫెరోషియస్ ప్రాజెక్ట్. అది ఓసారి 500 టీఎంసీ నీళ్లు ఒకేసారి వస్తాయి. అంటే ఇంత పెద్ద ప్రవాహం వచ్చే ప్రాజెక్ట్ ఏది ఉండదు. అంత ఉధృతంగా వచ్చినప్పుడు ఎలాంటి చిన్న లోపం ఉన్నా మళ్ళీ దెబ్బతింటామనే ఉద్దేశంతో వాళ్ళు మళ్ళీ కొత్తగా డయాఫామ్ వాల్ చేయమంటే ఆ డయాఫామ్ వాల్ ప్రారంభించాం. నేను చెప్పడం కాదు అధ్యక్ష, ఈ డయాఫామ్ వాల్ సరిగా చేయలేదని చెప్పి హైదరాబాద్ ఐఐటి చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చారు. కేంద్రం చాలా స్పష్టంగా మీరు అనవసరంగా కాంట్రాక్టులు మారుస్తున్నారు, మనుషులు మార్చేస్తున్నారు, ఈ ప్రాజెక్ట్ చాలా ప్రమాదమైన ప్రాజెక్టు, ఇలాంటి సమయంలో సున్నితమైన ప్రాజెక్ట్ని ఈ విధంగా చేయడం మంచిది కాదు, వెయిట్ చేయమని చెప్పినా వినకుండా ఇష్టానుసారంగా చేసి కడాన దాన్ని మునిగిపోయే పరిస్థితి వస్తే ఇప్పుడు 400 కోట్లతో కట్టిన డయాఫామ్ వాల్కి 1000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. అదనంగా 1000 కోట్లు అయింది, టైం అంతా ఇదైంది. వచ్చిన తర్వాత ఇప్పటికి మళ్ళీ స్పీడప్ చేసి 52% పూర్తి చేశాం. డిసెంబర్ 25 నాటికి డయాఫామ్ వాల్ పూర్తవుతుందని ఈ హౌస్ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నానని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అన్ని పనులు కూడా ముందుకు తీసుకుపోతున్నాం. ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే లెఫ్ట్ మెయిన్ కెనాల్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, దీనివల్ల వంశధార వరకు ఈ నీళ్లు పోయే అవకాశం వస్తుంది. అలాంటి ప్రాజెక్ట్ని ఈ సంవత్సరం మళ్ళీ స్ట్రీమ్లైన్ చేసిన తర్వాత 960 కోట్లతో టెండర్లు పిలిచాం. ఇది 75% వర్క్లు కూడా పూర్తయినాయి. తొందరలోనే దీన్ని పూర్తి చేసి ఉత్తరాంధ్రకు నీళ్ళు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అక్టోబర్లోనే అనకాపల్లి వరకు ఈ నీళ్లు తీసుకుని పాయకరావుపేట అనకాపల్లి వరకు ఈ నీళ్లు తీసుకుపోయే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి అధ్యక్ష, 1,00,000 ఎకరాలకు గాను 87,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేశాం. అదే మరిగా ఒకేసారి 894 కోట్ల రూపాయల ప్రాజెక్టు డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ డబ్బులు ఇచ్చాం. అన్నీ కూడా సిద్ధం చేసి వీలైనంత తొందరలో, అంటే నేను చెప్పిన ప్రకారం 2027కి ఇది పూర్తి చేస్తాం. ఈ పనులన్నీ మీరు చూసినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది న్యూ డయాఫామ్ వాల్ వర్క్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్, గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్స్ బై వైబ్రో కాంపాక్షన్ వర్క్స్ ఆర్ అన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. నెక్స్ట్ పిక్చర్, ఇది ఇంకొక వ్యూ అధ్యక్ష. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 రాక్ఫిల్ ఎంబాంక్మెంట్ వర్క్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. ఇది కాఫర్ డ్యామ్ బట్రస్ వర్క్స్ కంప్లీటెడ్. నెక్స్ట్, ఇది కూడా కెనాల్ ఎక్స్క్లవేషన్ ఇన్ డీప్ కట్ పోర్షన్ 112 నుంచి 113 కిలోమీటర్లు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్. నెక్స్ట్, ఇక్కడ మీరు ఒకసారి చూస్తే దిశ లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తవుతుంది. రైట్ మెయిన్ కెనాల్ మీరు చూసినప్పుడు పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్. ఇది ఓసారి అనిపిస్తుంది అధ్యక్ష, కొంతమంది ఎన్ని విధాలు అడ్డం పడతారో ఇది ఒక ఉదాహరణ. నేను వాళ్ళ మాటలు కూడా మీకు ఒకసారి వినిపిస్తాను. ఆ రోజు అధ్యక్ష పోలవరం రావడానికి 4-5 ఏళ్ళు పడుతుంది, కానీ కృష్ణా డెల్టాకు నీళ్లు లేవు, రాయలసీమకు నీళ్లు లేవు. ఈ ప్రాజెక్ట్ని 1425 కోట్లతో పోలవరం రైట్ మెయిన్ కెనాల్కి మనం ఆ రోజు కనెక్ట్ చేశాం. అది మీరు చూస్తే 1 టీఎంసీ నీళ్ళని కనెక్ట్ చేశాం. ఈ 10 సంవత్సరాల్లో 439 టీఎంసీ నీళ్లు కృష్ణా డెల్టాకి తీసుకొచ్చాం. ఇక్కడ వాడే నీళ్ళన్నీ శ్రీశైలంలో పొదుపు చేసి అక్కడి నుంచి రాయలసీమకు అంద్రి, నీవా, గాలేరు, నగిరి, లేకపోతే రాయలసీమ అంతా నీళ్లు వచ్చాయంటే ఇక్కడ పొదుపు చేసిన నీళ్లు అక్కడ రిలీజ్ చేశాం. దానివల్ల రాయలసీమ బ్రహ్మాండంగా ముందుకొచ్చే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, ఇది ఆ రోజు ఇనాగ్రేట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. నెక్స్ట్, ఇక్కడ చూసే దేశ ఎంత ఆనందం కలుగుతుందంటే ఆ జలాలు చూసినప్పుడు, ఆ నీళ్లు చూసినప్పుడు
మనసు ఉప్పొంగే పరిస్థితి వస్తుంది. అది ఓసారి చరిత్ర. ఇలాంటి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోకుండా వీటికి అడ్డం పడి చెడు పేర్లు తెచ్చుకునే వ్యక్తుల్ని ఏమనాలి నాకైతే అర్థం కాదు అధ్యక్ష. ఇది 1 year కాదు, 2020కి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు 7 సంవత్సరాలు, ఇప్పుడు 2027కి పూర్తి చేసే బాధ్యత. ప్రారంభించింది మనమే, వీళ్ళు చెడగొట్టారు, మళ్ళీ కరెక్ట్ చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చిందంటే అది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్న దిశ. లిఫ్ట్ కూడా ఆపేశారు, అది వాడలేదు దిశ. వీళ్ళ అహంభావం మీరు ఒకసారి చూస్తే ఆ లిఫ్ట్ను కూడా వాడకుండా ఆ లిఫ్ట్ వాడితే వీళ్ళకి నామోషి అధ్యక్ష. మీరు చూస్తే 21 అధ్యక్ష 1.6 TMC వాడారు, 22 వాళ్ళ, 23 కరువు వస్తే ఇంకా వాడకపోతే తంతారనే ఉద్దేశంతో 55 TMC తీసుకొచ్చారు. అంటే ఒక భేషజం అధ్యక్ష. అంటే ప్రభుత్వ ఆస్తులు ఇవి. ప్రభుత్వ ఆస్తులు పెట్టుబడులు పెట్టిన తర్వాత దుర్వినియోగం చేసే అధికారం ఎవరికీ లేదు. వీళ్ళకేంటి, అది కానీ వాడితే నాకు పేరు వస్తుంది, నాకు పేరు రాకూడదంటే దాన్ని వాడకుండా ఉండాలి. అందుకని అధ్యక్ష ప్రజా వేదికను కూల్చారంటే అది శాశ్వతంగా అట్లనే గుర్తుంటుంది. విధ్వంసంతో ప్రారంభించారు, విధ్వంసంతోనే చరిత్రలో మిగిలిపోయే పరిస్థితి కూడా వచ్చారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష రెండో ప్రాజెక్టు అధ్యక్ష, ఇది కూడా ఒక విచిత్రమైన పరిస్థితి అధ్యక్ష. అందిరి నీవా ఓసారి 87లో ఎన్టీ రామారావు గారు అందిరి నీవా సంకల్పించారు. అప్పట్లో మనందరం కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఒక ఇంజనీర్ శివరామకృష్ణయ్య 1.5 సంవత్సరం ఆయన భార్య నేరుగా వెళ్ళిపోయి అందిరి నీవా ఎక్కడెక్కడ వస్తుందో మొత్తం మైల్ స్టోన్స్ చేయించారు. అప్పుడు అందరూ నవ్వారు. ఈరోజు అధ్యక్ష 738 కిలోమీటర్లు మారాల నుంచి నేరుగా మల్యాల నుంచి నేరుగా కుప్పానికి నీళ్లు తీసుకొచ్చి నిన్న పూర్తి చేశామంటే ఇది ఒక చరిత్ర. 1-2 కాదు దిశ, ఇవి 738 కిలోమీటర్లు, లాంగెస్ట్ ఇన్ ఏషియా. రెండో పక్కన చాలా లిఫ్ట్లు ఉన్నాయి, హైట్ అంతా కూడా మనం లిఫ్ట్ చేసి మొత్తం తీసుకొచ్చాం. దీంట్లో కూడా పెద్ద డ్రామాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది 11 మార్చి 96 నేనే ఫౌండేషన్ వేశాను. ఎన్టీ రామారావు గారు సంకల్పించారు, ఫౌండేషన్ నేనే వేసా. జీడిపల్లి దగ్గర ఇక్కడే పయ్యవల కేశవ్ ఉన్నాడు, ఆయన కాన్స్టిట్యున్సీలో నేను ఆ రోజు ఫౌండేషన్ వేసా. అలాంటిది వీళ్ళు వచ్చిన తర్వాత నిలిపేస్తే 6000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్కి మేము తెస్తామని హామీ ఇచ్చి ₹1 ఖర్చు పెట్టలేదు. వస్తానే 100 రోజుల్లో 3,800 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 3,850 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఆ కాలువలో పారిస్తున్నామంటే కడకు పులివెందలకు కూడా ఒక చెరువుకు నీళ్లు ఇవ్వాలని మా ఎన్డీఏ లీడర్స్ అందరూ అయితే ఆ పులివెందలకు కూడా నీళ్లు మనమే ఇచ్చాం అధ్యక్ష. ఆ చెరువుకు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అలాంటివన్నీ కూడా మనం చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అధ్యక్ష. ఈరోజు మీరు చూస్తే దీని మీద 13,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టాం. 13,000 కోట్లు ఖర్చు పెట్టాం. 40 TMC నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. 498 మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్కి నీళ్లు ఇస్తున్నాం. 61 ట్యాంక్స్ ఇప్పటికే ఫుల్ అయినాయి. 138 TMC 138 ట్యాంకులు పార్షియల్గా ఫుల్ అయినాయి. ఇంకొక పక్కన దారి పొడుగున మీరు చూస్తే అనేక రిజర్వాయర్లు 7 TMC నీళ్లు పూర్తి చేసే విధంగా 6 రిజర్వాయర్లు పూర్తి చేశాం. అన్ని రిజర్వాయర్లు కూడా నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది దేశ. ఇది ఒక కరువు సీమలో ఒకసారి మీరు చూస్తే నెక్స్ట్ ఇది ప్రారంభం చేశాం, వాటర్ రిలీజ్ చేశాం 17 జూలై 2025. నెక్స్ట్ ఇది
జలహారతి పరమ సముద్రం ట్యాంకుకి నీళ్లు వచ్చిన రోజు దిశ అది చూస్తే చాలా సంతోషం కలిగింది. నాకు 8 సార్లు ఓట్లేసిన కుప్పానికి నీళ్లు తీసుకుపోయి అక్కడ జలహారతి ఇచ్చానంటే నా జన్మ సార్థకమైందని భావించాను. అలాంటి ప్రాజెక్ట్ ఇది. నెక్స్ట్ ఈ ఒకప్పుడు వీళ్ళు మారీ చేసిపోతే లైనింగ్ అవన్నీ చేసి నీళ్లు తీసుకుపోయిన విధానం. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ వాటర్ అంతా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి నీళ్లు తీసుకెళ్ళాం. ఇక్కడ చూస్తే అధ్యక్ష ఒక విషయం మీకు అందరికీ చెప్పాలి. 1924 చాలా భయంకరమైన పరిస్థితి. కెనాల్స్ ఏవి మెయింటైన్ చేయలేదు, ₹1 ఖర్చు పెట్టలేదు. బండ్స్ సరిగా మెయింటైన్ చేయలేదు. ఫ్లడ్ బ్యాంక్స్ అన్నీ దెబ్బతిన్నాయి, స్లూయిస్ దెబ్బతిన్నాయి, గేట్లు దెబ్బతిన్నాయి, ట్రైన్స్ అన్నీ కూడా పూడికి దీక చాలా వరకు కోస్టల్ ఏరియాలు అయితే ఎక్కడికక్కడ వరదలు పడితే ముంపుకు గురయ్యే పరిస్థితి. ఇవన్నీ కాకుండా పించ అన్నమయ్య ప్రాజెక్టులు కొట్టుకోబోతే వాళ్ళని పరామర్శించిన పరిస్థితి. గుండ్లకమ్మ పులిచెంతల గేట్లు పోతే ఒకసారి గుండ్లకమ్మ గేటు పోతే సరిగా డబ్బులు ఇవ్వకపోతే రెండోసారి టెండర్ పిలిస్తే కాంట్రాక్టర్ రాని పరిస్థితి. అంటే గేటుకు కూడా కాంట్రాక్టర్ రాలేదు. అంటే బకాయిలు పెట్టి మీరు ఇవ్వరు, ఈ ప్రభుత్వం పైన మాకు నమ్మకం లేదని రాని పరిస్థితి. ఇలాంటివన్నీ కూడా ఇంకొక పక్కన మనం వస్తానే మీరు చూస్తే చాలా బ్యాక్ లాగా ఉందండి. అప్పుడు చేయని పనులన్నీ ఇప్పుడు చేసే పరిస్థితికి వచ్చాం. వస్తానే 796 వర్కులు 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి చేశాం. 7174 వర్కులు 345 కోట్లు పూర్తి పెట్టి వర్క్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేశాం వేరియస్ స్టేజెస్లో. 2316 వర్కులు 284 కోట్ల రూపాయలతో అవి కూడా పూర్తి చేసే పరిస్థితికి వస్తున్నాం. 643 వర్కులు 107 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఎప్పుడు కూడా అధ్యక్ష ఒక ఆస్తిని క్రియేట్ చేయడం ఎంత ముఖ్యమో ఆ ఆస్తిని మెయింటైన్ చేయడం కూడా అంతే ముఖ్యం. నేను నా కళ్ళారా చూశాను. ఫస్ట్ కడియం ప్రాజెక్ట్, నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, వరదలు వచ్చాయి. గేట్ సరిగా ఆ రోజు మా వాళ్ళు మెయింటైన్ చేయలేకపోయారు. వరద వస్తే గేట్లు తీస్తే గేట్ రాలేదు. గేట్లు రాకపోతే ఆ నీళ్లన్నీ కూడా ప్రాజెక్టు పైన ప్రవహించాయి. పెద్ద పెద్ద చెట్లు, అటవీ ప్రాంతం అది, చెట్లన్నీ వచ్చాయి. ఆ చెట్లన్నీ కూడా ఆ ప్రాజెక్టు మీద దూకెళ్లే పరిస్థితికి వచ్చింది. అది చూసినప్పుడు నాకు అనిపించింది ఒక మాన్యువల్ తయారు చేశాం. అప్పటి నుంచి గేట్లు ఎట్లా మెయింటైన్ చేయాలి, డ్యామ్ ఎట్లా మెయింటైన్ చేయాలి, మెయింటెనెన్స్ ఎట్ట పెట్టాలని అన్ని వర్కులకు కూడా డబ్బులు పెట్టి అక్కడి నుంచి ఒక మాన్యువల్ తయారు చేశాం. అలాంటిది 5 సంవత్సరాలు మొత్తం ఇవన్నీ కూడా మెయింటైన్ చేయకుండా చాలా ఇబ్బందులు కలిగిస్తే మొన్న తుంగభద్ర డ్యామ్ 33 గేట్లు దెబ్బతిన్నాయి. ఆ 33 గేట్లన్నీ కూడా ఇక్కడ కన్నయ్యనాయుడు ఉంటే పంపించాం. ఆయన అడ్డం పడి మొత్తం అన్ని చేశాడు. అయినా కూడా 22 TMC నీళ్లు పెట్టుకోలేకపోతున్నాం. నెక్స్ట్ సీజన్కి అవి కూడా పూర్తి అవుతాయి. ఇంకొక పక్కన శ్రీశైలం డ్యామ్ 204 కోట్లతో స్పిల్వే ప్రొటెక్షన్ కోసం వర్కులకు టెండర్ పిలిచాం. అవి కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తాం. ఇంకొక పక్కన మన కాటన్ బ్యారేజ్, ఇక్కడ కూడా మీరు ధవళేశ్వరం 150 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ కూడా గేట్స్ అవన్నీ రీప్లేస్ చేయాలి, అవన్నీ కూడా చేస్తాం. గుండ్లకమ్మ పూర్తి చేశాం. సోమశిల ఇది కూడా రిపేర్లు ఉన్నాయి, గేట్స్ ఇవన్నీ కూడా అవి కూడా నెక్స్ట్ సీజన్కి అంతా పూర్తి చేస్తాం. ఇవన్నీ కూడా చేసే దిశ ఈరోజు మీరు చూసినప్పుడు వీళ్ళు చేసినన్నీ కూడా భయంకరమైన పనులుంటే అవన్నీ పూర్తి చేస్తే బుడమేరు ఒక పిక్చర్ ఇది. ఆ తర్వాత మిగిలినటన్నీ కూడా వీడ్ రిమూవల్, GDS. ఇంకొక పక్కన ఆ పక్కన చూస్తే కాలువ ఇప్పటికీ ఒక సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకా చాలా చేయాలి. ఇవి ఓవరాల్గా చేసిన పనుల అధ్యక్ష. ఇంకొక పక్కన నెక్స్ట్ దీనికంటే ముందు అధ్యక్ష వీళ్ళు ఏ విధంగా మాట్లాడారో ఒక విషయం మీకు చెప్పిన తర్వాత ఈ సబ్జెక్ట్ నేను వెళ్తాను. ఒక వీడియో వీడియో ఇది చూస్తే మీకు ఏ విధంగా మాట్లాడారు, ఎట్లా చేశారో ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నా,
దయ ఉంచి ఇప్పటికైనా ఆలస్యం కాలేదు, దయ ఉంచి ఇప్పటికైనా పట్టిసీమ ప్రాజెక్టును క్యాన్సిల్ చేయండి. అసలు మన పార్టీ స్టాండ్ అన్నది పట్టిసీమ మీద చాలా డీటెయిల్డ్ గా చెప్పాం. దీని మీద 2 రోజులు చర్చ జరిగింది గత అసెంబ్లీలో. సుదీర్ఘంగా చెప్పే పట్టిసీమ గురించి మేము పట్టిసీమను వ్యతిరేకిస్తున్నాం, ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అన్న కారణాలు చెప్పాం. పట్టిసీమను వ్యతిరేకిస్తున్నాం కారణం దీంట్లో పెట్టే అమౌంట్ వేస్ట్. 1600 కోట్ల రూపాయలు పట్టిసీమ మీద పెట్టి నీళ్ల పాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష, ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఎటువంటి నీటి స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్టు కడతారు? నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఒకటే విషయం, ఏ స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్టు కట్టారు? పట్టిసీమ ఎత్తిపోతల నుంచి నీటి విడుదల ప్రారంభించారు. 2 పంపుల ద్వారా 700 క్యూసెక్కుల నీటిని పోలవరం కుడి కాలువలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పనులు మొదలైపోయాయి. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము, నీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాము. ప్రాజెక్టు మంచి స్పీడ్లో జరుగుతూ ఉంది. ప్రాజెక్టు బాగా కూడా పనిచేస్తూ ఉంది, బాగా కూడా వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఈ ప్రాజెక్టును ఖరీఫ్ 2022 నాటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఆ అవరోధాలన్నీ కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును 2023 ఖరీఫ్కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. సో ఇవన్నీ కూడా అధిగమించి ఇప్పుడు దేవుని దయ వల్ల కొంచెం గాడిలో పడింది. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది. జూలై ఆగస్టులో ఆ వరదలు 2025 జూలై ఆగస్టులో 41.15 మీటర్లలో నీళ్లు పెట్టే పరిస్థితి కూడా % తొందరించకన్నా ఎందుకు తొందర వెయిట్? మేము ఆ రోజే చెప్పాం, we will complete this project by 2021 December. We are committed to it. We will